కూలీలో పూర్తిస్థాయిలో విలన్గా మారి ఇందులో సైమన్గా అత్యంత క్రూరమైన విలన్గా నటించారు నాగార్జున. ఆయన ఈ పాత్ర చేస్తున్నారని తెలిసి రజనీకాంత్ కూడా షాక్ అయ్యారు. దర్శకుడు లోకేష్ ఈ విషయము చెప్పినప్పుడు నిజమేనా, ఆయన ఒప్పుకున్నారా అని ఆశ్చర్యపోయారట. నాగార్జున ఈ మూవీ చేయడం సర్ప్రైజింగ్గా అనిపించిందన్నారు రజనీకాంత్. ఒక ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వైజాగ్లో ఫస్ట్ డే షూట్ జరుగుతుందన్న సమయంలో రజనీకాంత్ తనపై మొదటి షాట్ తీయాల్సి ఉంది. రజనీ సెట్ మీదకు వచ్చి నన్ను కిందకి పైకి 2-3 నిమిషాల పాటు చూసి, మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేష్కు చెప్పేవాడిని అని నవ్వుతూ అన్నట్టు తెలిపారు నాగార్జున. అదే తనకు పెద్ద కాంప్లిమెంట్గా భావిస్తున్నట్టు తెలిపారు. అంటే రజనీకాంత్ గారి ఉద్దేశం ఇంత స్టైలిష్గా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని. నిజమే కదా.